ఏండి బాగున్నారా? నేనండి అబుదాబిలో వైజాగ్ కుర్రోడిని. ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు వస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. గల్ఫ్ కంట్రీకి మీరు ఫస్ట్ టైమ్ వస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే మీరు. గల్ఫ్ కంట్రీకి మనం ఫస్ట్ టైమ్ వస్తున్నాం. మనం తినే ఐటెమ్స్ తర్వాత మన బట్టలతో పాటు మెడికల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాన్నే మనం అంటామండి ఫస్ట్ ఎయిడ్ కిట్ అని. గల్ఫ్ కంట్రీలో వచ్చిన దానికి మీరు హాస్పిటల్కి వెళ్ళినా కుదరకపోవచ్చు. కానీ అలాగని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో పారాసెటమాల్ తెచ్చుకొని ఒంట్లో బాగోకపోతే తీసుకుందాం అంటే కుదరదండి. ఎందుకంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే కావాలి ఇక్కడ. దానికోసం మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు ప్రైమరీ మెడిసిన్ అయితే తెచ్చుకోవాలండి మనం. అది కూడా ఇండియాలోని మన గవర్నమెంట్ నుంచి ఆమోదించబడిన డాక్టర్ తో మీరు ఒక రసీదుని రాయించుకుని తెచ్చుకోండి. ఎయిర్పోర్ట్ లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీకు. ప్రైమరీ మెడిసిన్ అంటే ఏం కాదండి. ఇక్కడ ఏంటంటే మీకు తలపోటు వచ్చినా, జ్వరం వచ్చినా, రంపు వచ్చినా, చెవు నొప్పి వచ్చినా, లేకపోతే బాడీలో ఏం పెయిన్స్ వచ్చినా సరే అసమానికి ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేమండి. దానికోసం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక ప్రైమరీ మెడిసిన్ తీసుకున్నారంటే మీకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో ప్రొవైడ్ చేసే విధంగా 2-3 టాబ్లెట్స్ అయితే ఎవరైనా ఫుల్ అట్టతారో చాలా కాస్ట్ అనమాట. నేను కూడా ఇండియా వచ్చినప్పుడు నేను ప్రైమరీ మెడిసిన్ తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఎవరికి ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళకి ఫేస్ చేయకుండా నేను ఈ వీడియో పెడుతున్నానండి. మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో ఆయన రాసిన రసీదు కూడా మీరు ఈ మెడిసిన్ లో పెట్టుకుని ఒక చిన్న బ్యాగ్ పెట్టి తెచ్చుకోవాలంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.